జీవితాంతము నువ్వు నీ దేహము వెలుగుమై ఉంటుంది. ఆ వెలుగును ఎంతో మందికి దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన యొక్క స్వభావము, దేవుని యొక్క స్వభావము పరిశుద్ధత అండి. అటువంటి స్వభావాన్ని, పరిశుద్ధత స్వభావాన్ని కలిగి ఉంటే దేవుడు మనతో ఉంటాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపు అండి. యోసేపు గురించి 37వ అధ్యాయంలో ఆదికాండం ఉంటుంది. 39వ అధ్యాయం యోసేపు గురించి ఉండదు. 37, 39 నుంచి 50 అధ్యాయాలు ఆదికాండంలో ఉంటుంది. ప్రతిసారి యోసేపు గురించి, యోసేపుకి చదువు లేదు, యోసేపు ఏమీ బాగా చదువుకోలేదు, కానీ యోసేపు పరిశుద్ధతే ఉండడం వల్ల దేవుడు ఒక క్వాలిఫికేషన్ ఇచ్చాడు తెలుసా. యోసేపుకి దేవుడు తోడై ఉండెను గనుక. ప్రతిసారి యోసేపు గురించి చదువుతున్నప్పుడు ఆ లైన్ వస్తూనే ఉంటుందండి. ఏమంటే దేవుడు తోడై ఉండేను గనుక. మనం ఎలా అయితే నువ్వేం చదువుకున్నావు అంటే మన పక్కన కొన్ని డిగ్రీస్, కొన్ని క్వాలిఫికేషన్స్ మనం పెట్టుకుంటాం. అలాగే